సార్ ఎస్ ఇందాక ప్రాబ్లంలో ఉంది కదా సార్, అది 4 ఇయర్స్కి 2p అయితే అది ట్రిపుల్ అయినప్పుడు 4 ఇయర్స్కి సేమ్ 4p అవుతుంది, 6p అవుతుందా సార్? 4 ఇయర్స్ అవును, డబల్ అయిందంటే 2 times 2 ఈజ్ 4, మళ్ళీ 4 times 2 డబలే అవుతుంది. సో 8p అవుతుంది నీకు. ఇది ఇట్లే కంటిన్యూ చేద్దాం. 8p, 16p, 32p. సో 2p డబల్ కావాలంటే ఇలా, 4 times కావాలంటే ఇది, 8 times కావాలంటే ఇది, 16 times కావాలంటే ఇది, 32 times కావాలంటే ఇది. మరి ఇక్కడ లాజిక్ ఏం పెరుగుతుంది? 3 times 4 12 years, 4 times 4 16 years, 5 times 4 20 years. సో 12 yearsకి 8p అవుతుంది, 16 yearsకి 16p అవుతుంది, 20 yearsకి 32p అవుతుంది. సో ఇది ఎందుకు అవుతుంది? ఇది 2 cube కాబట్టి, ఇది 2 power 4 కాబట్టి, ఇది 2 power 5 కాబట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఇట్ సెల్ఫ్. రైట్? ఓకే సార్. అండర్స్టూడ్? ఎస్ సార్. సో విల్ మూవ్ టు ద నెక్స్ట్ వన్. యా, హియర్. సో ఫస్ట్ ఇయర్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, సెకండ్ ఇయర్ ఇంకో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, థర్డ్ ఇయర్ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకవేళ అలా ఉంటే దిస్ అ సింపుల్ పాయింట్ అయిన పర్సెంటేజెస్లో ఏం చేస్తామంటే ద ఇంక్రిమెంట్స్ ఆర్ వెరీ సింపుల్. ఫస్ట్ ఇయర్లో ఒక ఇంక్రిమెంట్, సెకండ్ ఇయర్లో ఒక ఇంక్రిమెంట్, థర్డ్ ఇయర్లో ఒక ఇంక్రిమెంట్. ప్యారలల్ టు దట్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏ విధంగా అయితే పెరిగితే అదే విధంగా కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ద ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఇది ఫార్ములా, నాట్ ద ఫార్ములా, దిస్ ఈజ్ యాక్చువల్లీ ద కాన్సెప్ట్ బిహైండ్ ద ఇంక్రిమెంట్స్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కంటే బ్యాక్గ్రౌండ్లో ఇంక్రిమెంటే కాబట్టి R% ఇంక్రిమెంట్, R1% ఇంక్రిమెంట్, R2% ఇంక్రిమెంట్, R3% ఇంక్రిమెంట్స్ అని తీసుకుంటాం. శివరామ్, డూ యూ హ్యావ్ ఎనీ డౌట్? సార్ ఒకసారి ప్రీవియస్ స్లైడ్కి వెళ్దాం సార్. వాట్స్ యువర్ డౌట్? సార్ అంటే ఇప్పుడు 8 yearsలో 4 times ఉంది కదా సార్. 8 yearsలో 4 times ఉంది అనుకున్నాం కదా సార్. నెక్స్ట్ 8 times కావాలంటే ఎన్ని ఇయర్స్ అవుతుందనే కదా సార్ క్వశ్చన్. థర్డ్ లైన్కి వచ్చేసరికి 8 yearsకి 4 times అయింది, 12 yearsకి 8 times అయింది. అవును, దాంట్లో ఏమన్నా డౌట్? సార్ అది 12 yearsకి కాదు కదా సార్. యాక్చువల్గా 4² అంటే ఇప్పుడు 18 to 2 16 years అవ్వాలి కదా సార్. 16 yearsకి కదా సార్ 8 times అయ్యేది. ఓహో, నేను ప్రతిసారి 2 times 4 years, 3 times 4 years, 4 yearsనే యాడ్ చేస్తా, 4 yearsనే మల్టిప్లై చేసేది. 8 yearsని 12 yearsని 16 yearsని డబల్ చేయను. ఎందుకంటే నాకు 4 yearsకి కదా 2 times అయ్యేది, డబల్ అయ్యేది. నేను 4 years తీసుకుంటా, 8 years తీసుకుంటే నాకు 4 times అవుతుంది కదా. 4 yearsకి డబల్ అయింది సార్. మనకి 4 yearsకి మాత్రమే డబల్ అవుతుంది కాబట్టి ఇంకో 4 yearsకి మళ్ళీ డబల్ అవుతుంది. సింపుల్ లాజిక్. సో మనం ఇది ఈ లైన్ కన్సిడర్ మీరు 8 years 4p కన్సిడర్ చేయలేదు, 4 years 2p కన్సిడర్ చేశారు. 8 years 4p నువ్వు కన్సిడర్ చేస్తే ఇట్లా చెయ్యాలి. 8 years 4p కన్సిడర్ చేస్తే నీకేమవుతుందంటే 16 yearsకి 4 4 16p అవుతుంది. సో 8 years కన్సిడర్ చేస్తే మళ్ళీ 24 yearsకి 4 into 4 అవుతుంది, 64 times అవుతుంది. ఇది వస్తుంది, దానికి దీనికి సంబంధమే లేదు. సార్ అది కూడా 8p కదా సార్ ఇక్కడ. ఏది? సార్ 4 cube. దట్స్ ఓకే సార్. వాట్స్ యువర్ డౌట్? సార్ ఇట్ ఈస్ క్లియర్ సార్. సో ఇట్స్ వెరీ సింపుల్ ఫండా. R1% ఇంక్రిమెంట్, R2% ఇంక్రిమెంట్, R3% ఇంక్రిమెంట్. ఒక్కొక్కసారి ఒక్కొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది పెరిగితే ఏమవుతుంది అంటే 3 years పెరిగితే 3 డిఫరెంట్ ఉంటాయి, 4 years 4 డిఫరెంట్, 5 years 5 డిఫరెంట్. ఒకవేళ ఉంటే ఎలా క్యాలిక్యులేట్ చేయాలనే లాజిక్ మనకు తెలియాలి కాబట్టి ఇలా చెయ్యొచ్చు. ఏంటది? ఇట్స్ జస్ట్ అన్ ఇంక్రిమెంట్. సో 1 + R1/100 ఈజ్ నథింగ్ బట్ ద ఇంక్రిమెంట్ పర్సెంటేజెస్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో అది. R2/100 అంటే అది కూడా అంతే. R1 + Rn ఎన్ని ఇయర్స్ అయినా సరే వచ్చేస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ డిఫరెంట్ కేసెస్. ఇఫ్ ఆల్ ద పర్సెంటేజెస్ ఆర్ డిఫరెంట్ అప్పుడు మాత్రమే దీన్ని క్యాలిక్యులేట్ చేయవచ్చు. సో దిస్ ఈజ్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒకసారి క్వశ్చన్ చదువుదాం. సో రామ్ సింగ్ బాట్ a refrigerator for 4,000 on credit. The rate of interest for the first year is 5%
and for the second year is 15%. How much will it cost him if he pays the amount after 2 years? 2 సంవత్సరాల తర్వాత తను పే చేస్తే తనకు ఎంత పడుతుంది, టోటల్ అమౌంట్ ఎంత అవుతుంది అంటే దిస్ ఈజ్ వెరీ సింపుల్, క్వైట్ ఇంట్రెస్టింగ్. 5% ఇంక్రిమెంట్ అండ్ 15% ఇంక్రిమెంట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తే చాలు. సో 4000 ఫస్ట్ 5%, 5% ఫ్రాక్షన్ ఈజ్ 1/20, 1/20. సో ఇంక్రిమెంట్ అంటే ప్లస్ చేయాలి, 21/20 ఇంటూ 15% ఫ్రాక్షన్ ఈజ్ 3/20, ఇంక్రిమెంట్ అంటే 23/20. సో 20 into 20, 4000, right? 21 into 23. If you can calculate 21 into 23, so 21 into 23, ఇది 400, ఒక 0 మిగులుతుంది ఇక్కడ. సో 21 into 23 is 483. Is that so? Yeah, 4830. సో ఎంత పే చేయాల్సి వస్తుంది? 4830. If it is clear, type CLR in the comment box. If it is clear, type CLR in the comment box. Yes, very good Reshma. సో దీంట్లో వెరీ సింపుల్, ఏం చేసాం, 4000కి 5% యాడ్ చేసాం. నెక్స్ట్ ఇయర్ 15% యాడ్ చేసాం. సో ఎలా యాడ్ చేసాం? 5% వాల్యూ ఎంత అంటే 10% ఈజ్ 400, 5% ఈజ్ 200. సో దిస్ ఈజ్ 200. అండ్ వాట్ అబౌట్ 15% వాల్యూ? 15, 10% ఈజ్ 400, 15% ఈజ్ 600. ఫస్ట్ ఇయర్కి నాకు ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉండదు, సెకండ్ ఇయర్కి మాత్రం ప్రీవియస్ ఇయర్స్ ఇంట్రెస్ట్ ఉంటుంది, దట్ ఈస్ ఫస్ట్ ఇయర్. సో 200కి నాకు 15%ని క్యాలిక్యులేట్ చేయాలి. 200కి 15% క్యాలిక్యులేట్ చేయాలి. 15% ఎంత అంటే 30. సో ఇఫ్ ఐ యాడ్ ఆల్ దిస్, సో ఐఎమ్ గెటింగ్ 200 plus 600 is 800, 800 plus 30 is 830, 830ని యాడ్ చేస్తే 4830. I will get even by using the graphical representations. ఇలా కూడా చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు, రైట్? సో మూవింగ్ టు ద నెక్స్ట్. If P be the value of an article, ఒక ఆర్టికల్ యొక్క కాస్ట్ అండ్ పాపులేషన్ అయినా సరే, పాపులేషన్ ఇంక్రిమెంట్ అయినా సరే, లేదా ఒక ప్రైస్ అయినా సరే, అప్పుడు అట్ ఎ సర్టన్ రేట్ ఆఫ్ R% per annum, R% annum డిప్రిసియేషన్ జరిగితే దెన్ ద వాల్యూ అట్ ద ఎండ్ ఆఫ్ n years, n years తర్వాత ఏమవుతుంది అంటే వెరీ సింపుల్, R% డిక్రిమెంట్ జరుగుతుంది కదా, 1 minus R/100 అనేది గ్యారంటీగా వస్తుంది, బికాస్ దిస్ ఈజ్ 1 year డిక్రిమెంట్. సో 2 years జరిగితే పవర్ 2, 3 years జరిగితే పవర్ 3, అలా n years జరిగితే పవర్ 4. దిస్ ఈజ్ వెరీ క్వైట్ ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ సింపుల్ ఫండా, రైట్? సో మూవింగ్ టు దాట్. ఒక టౌన్లో 2 years ago 62,500 members ఉండేవాళ్ళు. డ్యూ టు migration to the cities, it decreases every year 4% per annum. 4% తగ్గుదల జరుగుతుంది. అయితే దెన్ ద ప్రెజెంట్ పాపులేషన్ ఎంత? దిస్ ఈజ్ వెరీ సింపుల్. డిక్రిమెంట్ జరిగింది, ఇంతకుముందు ఇంక్రిమెంట్స్ డిఫరెంట్గా ఉండేవి, ఇప్పుడు డిక్రిమెంట్స్ డిఫరెంట్గా ఉన్నాయి. వెరీ వెరీ సింపుల్. సో ఇది చేయాలి అంటే 62500 అనేది 2 years ago ఇంటూ ఫస్ట్ ఇయర్ 4 years తగ్గింది. సో 4 years in the sense 4% in the sense it's 4/100, 4% it's 1/25. సో 1/25 నాకు డిక్రిమెంట్ జరిగింది. సో డిక్రిమెంట్ ఈజ్ నొటేటింగ్ మైనస్. సో 25 minus 1 is 24. 24/25 డైరెక్ట్గా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ అట్లే జరిగింది. సో 24/25. సో 25 one time, 25 into 25 I will get 625. 625 క్యాన్సిల్ చేస్తే I will get 100. 24 square నాకు తెలిస్తే 24 square 57600 is my answer. 00 is my answer. Very 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 simple. సో ఎట్ ప్రెజెంట్ ఎంతమంది ఉన్నారంటే 57,600. ఇఫ్ యూ గెట్ ఎనీ డౌట్
type N. If you are very clear, type V in the comment box. Okay, very good. So